భారత్ను రిజర్వేషన్ల రహితంగా చేయాలని భాజపా కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలిచి రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయాలనుకుంటోందని ఆరోపించారు. భాజపా కుట్రలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలతో భాజపా భారాస మధ్య బంధం మరోసారి బయటపడిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాజపా భారసాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని ప్రచార సభల్లో విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి తన గళాన్ని మరింత పెంచారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ను హిందూ దేశంగా ప్రకటించాలనే లక్ష్యంలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దుపై కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ మోదీ, అమిత్ షా ఎందుకు ఖండించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు అసలు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు 2 ఇళ్ళు ఉంటే 1 ఇల్లు గుంజుకుంటారు. ఇట్లాంటి విచక్షణారహితమైన ఆరోపణలు చేయడమే కాకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. 100 రోజుల కాంగ్రెస్ సర్కారుపై బస్సు యాత్రతో పోరాటానికి బయలుదేరిన కేసీఆర్ రిజర్వేషన్లపై భాజపా చేస్తున్న కుట్రలపై ఎందుకు నోరు మెదపటం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు, కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది? బీజేపీకి వ్యతిరేకంగా 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? లోక్సభ ఎన్నికల్లో భారాస, భాజపాల మధ్య బంధం మల్లారెడ్డి వ్యాఖ్యలతో బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒప్పందం బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. నేను మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి, బీఆర్ఎస్ వాళ్ళని. పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో 31 సమావేశాలు పెట్టిండు కేటీఆర్ నన్ను ఓడించాలని. ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు, కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైసలు ఇచ్చేది లేదు, నీకేమైనా ఆస్తి ఉంటే అమ్ముకో అని చెప్పిండు. ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు, బూత్ ఖర్చుల కన్నా
ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఎన్నికలు చేయకు, వదిలేసాయి, ఈటల రాజేందర్ గెలవాలి. ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా? కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా? రైతు రుణమాఫీ జరగొద్దని భారాస భాజపాలు కుటిల బుద్ధితో వ్యవహరిస్తున్నాయని, ఆదాయ వనరులు పెంచి రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ పునరుద్ఘాటించారు. అమ్మకుంట రుణమాఫీ చేయి, బుక్కెడు బువ పెట్టకుండా పిల్లల్ని ఆంబోతులాక తయారు చేయి. ఏందా రాజేందర్, ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని వేల ఎకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా? అంటే చేయొద్దా? రైతులకు రుణమాఫీ చేయొద్దా? భూములు మీరే అమ్ముకుంటారా? మీరే గుంజుకుంటారా? ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో లక్ష రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా.